ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఘనమైన దేవ, నమ్మదగిన దేవ, పరిశుద్ధమైన దేవ, జీవమైన దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, నీ పాదముల కొందరములు స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరిట కృతజ్ఞతలతో ఆరాధనతో నిన్ను ఘనపరుస్తూ మాయపరుస్తూ నీ సన్నిధికి చేరవడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. నరమాతృలం, బుద్ధిహీనులం, బలహీనులం, ఎన్నో పొరపాట్లు కలిగినటువంటి వారిని, అయినా నిన్ను ప్రేమించు వారిని, నీవే మాకు దేవుడు, నీవే నీ నామం మాకు ధరింపజేసినావు. నీ నామమును బట్టి భూమి మీద పిలువబడే ఆ గొప్ప ధన్యత అనుగ్రహించినవికే స్తోత్రం. మేము నిన్ను వెదకలేదు, నీవే మమ్మల్ని వెతికి రక్షించినావు. ఏ దినం మీరు మమ్మల్ని రక్షించినావో నాటి నుండి తండ్రివిగా తల్లివిగా ఉంటూ మరి అన్ని విషయాలలో సహాయపడుతూ మేలు చేస్తూ ఆదరిస్తూ ప్రతి కష్టంలో బాధలలో మీరు మరి బాధనందుతూ మాకు తోడుగా ఉన్నందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ సమయంలో మరి సంఘ ప్రార్థనకై కూడి రావడానికి ఇచ్చినటువంటి కృప కొరకై స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడిందరో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినావు కనుక మా మధ్య మీరు ఉన్నందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు మా అందరితో మాట్లాడండి. అల్పమైన ఈ కార్యానిపై మీ కను దృష్టి ఉంచమని వేడుకుంటున్నాం. ప్రభా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ సేవ, ఈ పరిచర్య ఉండడానికి సహాయం చేయండి. శక్తి చేతనైనను బలం చేతనైన కాదు, కానీ నా ఆత్మ ద్వారానే దీన్ని జరిగించదని సెలవిచ్చినావు కనుక మీ కార్యం మా ఎడల నూతనపరచమని వేడుకుంటున్నాం. ప్రభా, అనేక ఆత్మలు ప్రేరేపింపబడి రావడానికి సహాయం చేయండి. ప్రభా, మమ్మలను బలపరచండి. మీ సన్నిధిని ఆనందించడానికి వచ్చినాం. ఒట్టి చేతులతో మేము ఇక్కడ నుండి వెళ్ళక నీ స్వరం విని మా ప్రార్థనలకు జవాబు పొందినటువంటి వారమై ఇక్కడ నుండి వెళ్ళడానికి సహాయం చేయండి. చేతుల కార్యం లాయించండి. నీ పునరుత్థాన శక్తి దయచేయండి. సమస్త విషయాలలో నీ అభిషేకము, నీ బలాన్ని కోరుకుంటూ మరొకసారి నీ దాసుడు మనోజను జ్ఞాపకం చూసుకో. ఎంతో అక్కరగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. దాసుని యొక్క హృదయాన్ని ధైర్యపరచండి, మరి ఆదరణతో నింపండి. దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని మీరు ఆదుకోనండి. బంధువులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు బలపరచండి. నీ హస్తాల కప్పు చెప్పుకుంటూ యేసు ప్రభువు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
ఆలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యము అగ్ని సొత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యము అగ్ని సొత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుతార్థం నిజ స్వరూపమును చూపించు నిజ స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో నీ యందు నిలచునట్లుగా నీ యందు నిలచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నా హృదయములోని చెడు తాళంబులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తాళంబులను ఛేదించును నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమ కొరకేగా నీదు మహిమ కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య పాట సంఖ్య 'కరుణించి తిరిగి సమకూర్చు ప్రభా' 570, పాత పుస్తకాలలో 559.
నుంచి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్నీ, అవనిలో పొందిన నష్టములన్నీ, దేవా నీవు సమకూర్చితివే, దేవా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడితిని, బొత్తిగా నేను నష్టపడితిని. మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గొంగలి చీడ పురుగు, పసరు గొంగలి చీడ పురుగు, నాశము చేసిన పంటను కూర్చు, నాశము చేసిన పంటను కూర్చు. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోషానందములను, ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటిని, ప్రధాన యాజక పోగొట్టుకుంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను.
పాపపు విషముతో నా పాత్ర నిండెన్ పాపపు విషముతో నా పాత్ర నిండెన్ ప్రభు యేసుండను పిండిని కలుపు ప్రభు యేసుండను పిండిని కలుపు పాప మరణమును తొలగించుమా పాప మరణమును తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణని వేడుచున్నాను క్షమాపణని వేడుచున్నాను ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టముల నిన్నీయో బొందితే ఆత్మ నష్టముల నిన్నీయో బొందితే ఆత్మదేవా నీవు సమకూర్చుమా ఆత్మదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణని వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడియున్న చోటు పాపము చేసి పడియున్న చోటు ప్రాపుగా నీవు చూపుము ప్రభువా ప్రాపుగా నీవు చూపుము ప్రభువా కోపగించక నాపై కృప చూపుమా కోపగించక నాపై కృప చూపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కాపు కొనక చేసిన పాపము కాపు కొనక విశ్వాసముతో ఒప్పుకొందున్ విశ్వాసముతో ఒప్పుకొందున్ సిలువ రక్తముతో శుద్ధి చేయుమా సిలువ రక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణని వేడుచున్నాను క్షమాపణని వేడుచున్నాను. చివరిగా ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 560 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాలలో 549 ఆకాశ మహాకాశం పట్టని దేవా అనేటటువంటి పాట పాడుకుంటాం. ఆశ్చర్య
ఆకాశమహాకాశంబులు ఆశ్చర్యకరుడా కృపా చూపి నిబంధనను నెరవేర్చి నవోపకారి కృపా చూపి నిబంధనను నెరవేర్చి నవోపకారి కాపాడితివి నడిపితివి కాపాడితివి నడిపితివి నీ ఇంటికి మమ్ములను నీ ఇంటికి మమ్ములను ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమను కనుపరచు నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమను కనుపరచు నీదు కల్వారి రక్తమునా నీదు కల్వారి రక్తమునా నీవే కడుగు కరుణమయ నీవే కడుగు కరుణమయ ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ మూల నిమ్ము నీతి న్యాయ మూల నిమ్ము స్తుతింప నిరతంబు స్తుతింప నిరతంబు ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా రాజులనుగా యాజకులనుగా మము చేసిన మహారాజా రాజులనుగా యాజకులనుగా మము చేసిన మహారాజా విజయమిమ్ము మా విజయుండా విజయమిమ్ము మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్య
నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను మురిపించు మమ్ములను ఆకాశమహాకాశంబులు పతనీయా శ్రేయకరుడా ఆకాశమహాకాశంబులు పతనీయా శ్రేయకరుడా సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప అనుగ్రహించు అనుభవింప అనుగ్రహించు మనీసంబు మాకిచట మనీసంబు మాకిచట ఆకాశమహాకాశంబులు పతనీయా శ్రేయకరుడా ఆకాశమహాకాశంబులు పతనీయా శ్రేయకరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు మల్లెలూయా ధరింపజేయు మల్లెలూయా ఆకాశమహాకాశంబులు పతనీయా శ్రేయకరుడా ఆకాశమహాకాశంబులు పతనీయా శ్రేయకరుడా వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. ఆది కాండంలో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. ఆది కాండం 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయం
17వ వచనం నుండి 33 వరకు అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం నుండి. అప్పుడు యెహోవా, నేను చేయు కార్యం అబ్రామునకు దాచదనా? అబ్రాము నిశ్చయముగా బలం గల గొప్ప జనమగును. అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను అనుసరించి జరిగించు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనక, వాటి పాపం బహు భారమైనది గనక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుని వారు సంపూర్ణంగా చేతిరో లేదో చూసేదను. చేయనీటలు నేను తెలుసుకుందునని. ఆ మనుషుడు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపునకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మందిని నీతిమంతులుండినట్లా దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడినట్లా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుతున్నాను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదేవునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడినట్లా నాశనం చేయను నేను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందే కనబడుతురేమనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఎందునని చెప్పగా, అతడు, ప్రభు కోపపడనేడలా నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందే కనబడుతురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని. ఒకవేళ అక్కడ 20 మందే కనబడుతురేమో అనినప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందుననగా అతడు, ప్రభు కోపడనేలా నేను ఇంకొక మారే మాట్లాడుతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో 10 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఎందునను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రభు సాయం కొరకు ఇచ్చిన ప్రార్థన చేసుకుంటాం. ప్రియగల తండ్రి, దయగల ప్రభా, మీకు వందనాలు. ఇంతవరకు పాఠం ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని వినిపించండి. కొద్దిమందిగా మేము ప్రార్థన చేయడానికి సహాయపడుతున్నాను. మా ప్రార్థనలు ఆలకించండి. యేసు వారి నామమున పేరిట అడిగిపెట్టుచున్నాం తండ్రి. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. అబ్రాహాము జీవితంలో 3 ముఖ్యమైన సంగతులను మనము అనుసరించడానికి, ఆశ్చర్యపడడానికి కారణమైన 3 ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఒకటి, అతడు దేవునికి ఎంతో విధేయుడు. దేవునికి ఎంతో విధేయుడు. సరే, అబ్రహాం గురించి మనము ఆయన ముఖ్యమైన సంగతులు, ఆయనలో ఉన్న ముఖ్యమైన సంగతుల గురించి తెలుసుకొనక మునుపు, అబ్రహాము 3 జనాంగాలకు పితరుడు. ముస్లింలు వారు మాకు అబ్రహాము పితరుడు అని అంటారు, యూదులు మాకు పితరుడు అంటారు, క్రైస్తవులు, భూమి మీద ఉన్న దాదాపు 75% ప్రజలు ఆయనను మాకు పితరుడు అని అంటాడు. మామూలుగా మాట్లాడుకోవడానికి మన జాతి పిత ఎవరు? మహాత్మా గాంధీ. ఎందుకంటే మరి ఆయన, ఒకవేళ ఆయనను మనం చూడలేదు, ఆయన విషయాలు పెద్దగా మనం కూడా తెలుసుకోలేదు. ఎందుకు జాతిపిత అయినాడు అని అంటే, ఒక గోసి కట్టుకునేవాడు, ఒక ఖండవం మీద వేసుకొని ఉండేవాడు. ఒక పిల్లవాడు ఆయన అడిగిందంట, ఏంది నీకు అంగి లేదా? గోసి కట్టుకున్నావు, అంగి లేదు, మా అమ్మని అడిగి కొనిస్తాను అన్నాడంట. అంటే ఆయన ఉండి, ఈ దేశంలో చాలామందికి బట్టలు లేవు, వాళ్ళందరికీ మెమ్మ కొనిస్తుందేమో చూడు అన్నాడంట. అంటే లోపల ఎంత తీవ్రమైన ఆలోచన ఉందో చూడండి. అంటే ఈ దేశ ప్రజల్లో ఎంతోమందికి బట్టలు లేవు కాబట్టి మేము అందరికి కొనిచ్చదేమో చూడు, ఒక్కనికైతే, నాకు ఒక్కనికైతే
కొనేయగలదు, కానీ అందరికీ కొనేయగలదా? ఉద్దేశం ఏంటంటే అందరూ బట్టలు కట్టుకునేంతవరకు నేను కూడా ఏం కాకూడదు. బట్టలు దావీదు అంటాడు, యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం చూసే వరకు నేను మంచము ఎక్కను. మందిరము డేరాలలో ఉంది మందసం, కానీ నేను ఎట్లా మంచం మీద శుభ్రంగా నిద్రపోయేది? అంటే వాళ్ళ లోపల వెరీ స్ట్రాంగ్ బలమైన డిజైర్ ఉంది, బలమైన డిజైర్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళు ఒక పని విషయంలో నిద్ర లేకుండా ఉంటారు. తర్వాత కొన్నిసార్లు పట్టుదలతో దాని విషయం అయిపోతూ ఉంటారు. అబ్రహాం జీవితంలో 3 సంగతులు. ఒకటి, అతడు దేవునికి విధేయుడు. దేవుడు అబ్రహామును ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నీ బంధువుల యొద్ద నుండి, తర్వాత నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. మనకు కూర్చోండి. నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి లేచి బయలుదేరి నీ దేశం నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. మనము ఇక్కడ ఈ వ్యక్తిలో కొన్ని విషయాలను మనం గమనించవచ్చు. మహిమ కలిగినటువంటి దేవుడు అబ్రహామునికి ఏమైండు? ప్రత్యక్షమై నేను చూపించు దేశానికి పొమ్మన్నాడు. ఎంత ఒకాల దేవుడైనా కానీ అంత సులువుగా ఎట్లా లోబడగలం మనం? చూడండి, అతని విధేయత బైబిల్లో మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనవిన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలేనో ఆ సంగతి దేవుడు అబ్రహామునకు తెలియజేయలేదు. ఆయన 3 విషయాలు చెప్పాడు. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి వెళ్ళిపోమ్మని అన్నాడు. మన దేశాన్ని విడిచిపెట్టడానికి, లేకపోతే మన బంధువులను విడిచిపెట్టడానికి, లేకపోతే మన ఇంటి వారిని విడిచిపెట్టడానికి ఎవరు కూడా ఎంత మాత్రం ఇష్టపడరు. ఎందుకంటే మన బంధువులు, ఒక సునేమినురాలు ఒక మాట అంటది, ఎలీషా ఉండి ఆమెకు మన వలన ఏదన్నా అవసరమా అని గెహాజీతో అంటే, గెహాజీ ఏమంటాడంటే ఆమెకు సంతానం లేదంటాడు. అప్పుడు ఆమెను పిలిపించిండు, అమ్మ మేము నీకేమన్నా సహాయపడాలా, రాజుతో ఏమన్నా మాట్లాడాలా అని అంటే ఆమె ఏమన్నదంటే, నేను నా స్వజనుల మధ్య ఉన్నానని. అంటే ఈవెన్ దో దట్ ఐ హ్యావ్ ప్రాబ్లం బట్ ఇట్ ఈస్ నాట్ కౌంటెడ్ ఇట్. నాకు సమస్య ఉంది, అది నా స్వజనుల మధ్య ఉన్న కారణాన్ని బట్టి అది లెక్కలోకి రాదు. వెన్ ఎవర్ వీఆర్ అమాంగ్ ఇన్ అవర్ రిలేటివ్స్, దెన్ దట్ టైమ్ టోటలీ వీ ఫర్గెట్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్, ఆల్ అవర్ ట్రయల్స్, ఆల్ అవర్ పెయిన్స్. మన బాధలు, మన కష్టాలు, మన శోధనలు అన్నింటినీ కూడా మన బంధువుల మధ్య, స్వజనుల మధ్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే మర్చిపోతాం. అంటే సేఫ్టీ ప్లేస్ మన స్వజనులు ఉండే స్థలం ఎలాంటిది? అయితే బయటకు వచ్చినాం అనుకో, అప్పుడు ఎంత కష్టం అనుభవించాలంటే, మనకు అన్నానికి ఇబ్బందే, తర్వాత ఉండడానికి ఇండ్లు పరాయి స్థలానికి పోయినప్పుడు ఇబ్బందే, తర్వాత పరాయి వాళ్ళు మనల్ని పిలవరు. మీరు టౌన్లో చూడండి, పక్కింటి వాళ్ళు కూడా మనల్ని కనీసం పలకరించరు. ఎందుకంటే మాకు నువ్వు తెలియదు, అనవసరంగా నీతో ఎందుకు మేము సహవాసం చేయాలి. అలాంటిది దేవుడు చెప్పిండు, ఎక్కడికి వెళ్ళవాలని కూడా చెప్పలేదు. దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, తన బంధువులను విడిచిపెట్టమన్నాడు, తన తల్లిదండ్రులను, తన ఇంటి వారిని విడిచిపెట్టమన్నాడు, వెళ్ళిపోమన్నాడు. అబ్రహాము అన్ని సర్దుకొని వెళ్ళిపోయినాడు.
ఎంత ఆశ్చర్యమైన మాట. ఎవరమైనా మనల్ని పిలిస్తే అంత అమాయకంగా ఎక్కడికైనా పోలేము. తమిళనాడులో ఒక ఉగ్రవాది ఉన్నాడు. ఆయన శ్రీలంకలో ఉన్నాడు. ప్రభాకరన్ అనేట ఆయన ఉగ్రవాది. ఒక బిషప్ ఆయన కాడికి పోయిండు. బిషప్ ఆయన కాడికి పోయి ఆయనతో ఏమన్నాడంటే, నువ్వు అనుకున్నదల్లా సాధిస్తుండవు, మేము ఇంత సేవ చేస్తా కూడా మేము అనుకున్నది సాధించలేకపోతున్నాం, సేవలో ఫలితాలు చూడలేకపోతున్నాం, కారణం ఏమిటి అని అడిగిండు. అంటే ప్రభాకరన్ అనేట ఆయన ఏమన్నాడంటే, మా వాళ్ళలో ఉన్న విధేయత, మేము అనుకున్నదల్లా సాధిస్తున్నామంటే మా వాళ్ళలో ఏముంది? విధేయత ఉంది. మా వాళ్ళ విధేయత చూపెట్టమంటావా అని అడిగి, మరి ఒకరిని గేటు దగ్గర ఉన్న వ్యక్తిని పిలిచి నా కొరకై నువ్వు చనిపోమ్మని చెప్పిండు. చనిపోమ్మని చెప్పినప్పుడు మెడలో ఉన్న విషపు గులిక మింగేసి ఆడనే గిలగిల తన్నుకొని చనిపోయాడు. ఒక మనుషుడు చెప్తే అంత విధేయత చూపించిండు. అంటూ ఏమన్నాడంటే ఆ బిషప్తో, మీ వాళ్ళలో అవిధేయత ఉంది అని అన్నాడు. దేవుడు ఒకటి చెప్తాడు, మీరు ఇంకొకటి చేస్తాడు. సంపూర్ణమైన విధేయత లేదు, అందుకే మీరేం సాధించలేరు అన్నాడు. చూడు, అబ్రహాం జీవితంలో దేవుడు మరి ఎంతగానో మహిమపరచబడ్డానికి గల కారణం ఏంటంటే అతడు విధేయుడు, చెప్పిన మాట ఎదురు చెప్పనటువంటి విధేయుడు, చెప్పిన మాటకు ఎంత లోబడతాడు. తర్వాత అతని జీవితంలో అంత శ్రేష్టమైనటువంటి స్థితి పొందడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఆదికాండం 22వ అధ్యాయంలో ఇంకో సంగతి కూడా మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ ఇంకొక పరీక్ష, ఈ దేవుని వాక్యంలో ఏమి రాయబడింది? అతన్ని పరిశోధించినాడు అని రాయబడింది. పరిశోధన, పరీక్ష. మరి దేవుడు పెట్టే పరిశోధనకు మనము నిలబడతామా లేదా అనేది కూడా అవసరం. పరీక్షలు వస్తే అందరు పాస్ అవుతారు అనేది ఏమీ లేదు, కొంతమంది ఫెయిల్ అవుతారు. నేను అబ్రహాం విధేయత గురించి చెప్పక మునుపు, అయిపించక మునుపు ఒక మాట చెప్తా. భక్సింగ్ గారు దేవునికి సంపూర్ణంగా లోబడినటువంటి వాడు. ఎట్లా అంటే, మరి అతడు రక్షించబడిన తర్వాత మరి దేవునికి ఏం చెప్పిండంటే, దేవుడు సేవకు పిలిస్తే మరి నా ధనమంతా ఇస్తా, నేను ఉద్యోగం చేసి సేవకులను పెట్టి వాళ్ళను పోషించి సేవ చేస్తా, కానీ నేను సేవకు రాను అన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నీ ధనం కాదు నాకు ముఖ్యం, నువ్వే నాకు ముఖ్యం అన్నాడు. ఒకసారి మరి ఒక ఫారిన్ ఆయన, అంటే తెల్ల ఆయన భక్సింగ్ గారిని ఒక విషయం అడిగిండు. మా దేశంలో బ్రిటిషర్స్ సేవ చేస్తుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది అని అంటే, ఆయన నిందించిండు వాళ్ళను, భక్సింగ్ గారు ఆ బ్రిటిష్ వాళ్ళను నిందించి మాట్లాడిండు ఆ తెల్ల ఆయనతో. పోయి ప్రార్థన చేసుకొని పనుకోబోయేసరికి చాలా అసౌకర్యంగా ఉంది లోపల. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడిండు, నీవు నా సేవకులను నిందించడానికి నీవెవరు? నీవు ఇండియాకు పోయి ఉద్యోగం చేసి లగ్జూరియస్గా బతకాలని అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఎన్నో శ్రమలు పడితే సేవ చేస్తున్నారు, వాళ్ళని నిందించడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చినాడు అని అన్నాడు. అంటే నేను చెప్పిండు, ప్రభువా ఎక్కడికి పంపినా నేను సిద్ధంగా ఉండా, నన్ను వాడుకోమని అన్నాడు. అప్పుడే ఎవరు అన్నారు, భారతదేశంలో ఆయన చదివిన చదువు ఎవరు చదవలేదు అప్పటికి. వ్యవసాయ ఇంజనీరింగ్ చేసిండు, అయినా డబల్ ఇంజనీరింగ్ చేసిండు. ఆయన చేసిన చదువు ఎవరు చదవలేదు. చూడండి, వాళ్ళ నాయన ముంబైకి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, మీ తమ్ముళ్ళ కోసము ఇంకా పెళ్లి కానటువంటి వాళ్ళు ఉండరు, వాళ్ళ కోసం కొంతకాలం ఉద్యోగం చేయలేవా అని అంటే దేవుడు మాట్లాడినాడు. అంటే నువ్వు ఫాదరు కావాలని అనుకుంటున్నావా అంటే మరి ఆ విషయంలో వారికి ఎంతో
వా మాటలు జరిగిన తర్వాత అట్లయితే ఇంటికి రావడానికి వీలు లేదన్నాడు వాళ్ళ నాయన. తర్వాత వాళ్ళమ్మ ఏడిసింది. ముంబై రైల్వే స్టేషన్లో ఏడ్చినప్పుడు వాళ్ళమ్మ కోసం పోదాం అనుకున్నాడంట. వాళ్ళమ్మ ఏడ్చిన కారణాన్ని బట్టి వాళ్ళ అమ్మ కోసము పోదాం అనుకుంటే వెంటనే ఒక మాట వినపడింది. దేవుడు నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. ఎంత నరకాన్ని అనుభవించాలో చూడు. ఒక పక్క తల్లి ఏడుస్తుంది, తర్వాత ఒక పక్క పెద్ద చదువును ఇడిచిపెట్టాల్సి వచ్చింది, తర్వాత ఒక పక్క తమ్ముళ్ళు పెళ్ళి కాలేదు, ఈయనకే ఎక్కువ పెట్టినట్టుంది డబ్బు అంతా, వాళ్ళ కోసము వాళ్ళను పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఒకసారికి వాళ్ళకి అందరిని పిలిపించింది, ఇంట్లో వాళ్ళని అందరినీ పిలిపిస్తే మరి వాళ్ళక్క ఈయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ వచ్చింది. యేసు ప్రభువుని కూడా తిడతా ఉంది ఆమె. తిడతా ఉంటే వాళ్ళ నాయనుండి నీ తమ్ముడు కాబట్టి నువ్వేం చేయొచ్చు, తిట్టొచ్చు, దేవుని తిట్టడానికి నీకు హక్కు లేదన్నాడంట. తర్వాత ఆయన భార్యను అడిగిండ్రంట, ఏమమ్మా అయిపోయింది ఇప్పుడు ఆయన అమ్మడి పోతావంటే నాకు వద్దు అన్నదంట ఆమె. వాళ్ళ కొడుకు అన్నాడు, మా అమ్మ మా నాయన ఉండంగానే విధవరాలుగా ఉండాల్సి వచ్చింది, నేను అనాదిగా ఉండాల్సి వచ్చింది అని అన్నాడంట జేసీరావు గారితో. తర్వాత మరి ఆమె సరే ఆ తమిళనాడు వాళ్ళు ఊరికి ఆయన మీదికి ఆయన బక్సింగ్ గారిని ఏమంటారంట, అక్కను పిలుచుకొద్దామని అంటే వాళ్ళ పోటు తట్టుకోలేక సరే పోదామన్నాడంట. పోతే ఆమె ఏమన్నదంట, మళ్ళీసారి కూడా అప్పుడు కూడా వద్దన్నదంట, నాకు వద్దన్నదంట. అందరు ఎన్నికి వచ్చేసిందంట. మళ్ళా సరే ఆమె రాకపోయింది, ఆయనకు పెళ్లి చేద్దామన్నాడంట. అంటే అది వినపన్నదంట బక్సింగ్ గారికి. బయటికి వచ్చి గట్టిగా అనవసరంగా మాట్లాడడం కూడా పాపమే అన్నాడంట. టీ కోసినట్టు ఆయన గురించి రాసిండు, భార్య లేనివాడు అని అన్నాడు. ఆయన పంజాబ్ మేము పోయిన కాన్వకేషన్కు ఆయన ఉండే ఊరికి 27 కిలోమీటర్ల దూరం, 27 జోయా ఆయన పుట్టిన ఊరు. అయితే అది పాకిస్తాన్లోకి పోయింది, పోవడానికి లేదు. చూడండి మరి ఆయన ఎంతగా దేవుని వాక్యానికి విధేయత చూపించినాడని అంటే ఆయన గడ్డం తీసేసేసి ఆయన జుట్టు కూడా తీసేసి వాళ్ళు తీయరు, టర్బన్ తీయరు, గడ్డము తీయరు, ఎంట్రుకలు కత్తరేరు, చేతికి అది ఉంటుంది అది కడెం. అది నేను ట్రైన్లో పనుకుంటే నా ముందు ఒక సిక్కు అనుకున్నాడు, ఆయనకాడ ఇంత పొడుగు కత్తి ఉంది. అయితే డూప్లికేట్ కత్తిలే, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకాడ కత్తి ఉంటుంది. మీటింగ్కి వచ్చిన ఒక కుర్రకారు పిల్లాడు ఊరిక మిసాలు తిప్పుతున్నాడు, పక్కన వాళ్ళందరూ ఇట్టనే తిప్పుతుంటారు మిసాలు, ప్రతి ఓడు తిప్పుతుండే. అంటే అంత రోషంతో ఉన్నటువంటి వాళ్ళు. అయితే నేనేమంటున్నా అంటే సరే ముసలోళ్ళు ఎట్టో వచ్చిందంటే వారు చీర కట్టుకొని రాలేదు, వాళ్ళు పంజాబీ డ్రెస్ చేసుకొని వచ్చిండ్రు. నాకు అనిపించింది గడ్డం ఎట్టబాయా, తర్వాత టర్బన్ ఎట్టబాయా, తర్వాత కత్తి ఎట్టబాయా, కడెం ఎట్టబాయా, తర్వాత ఆచారాలన్నీ ఎట్టబాయా. ఇక్కడ హైదరాబాద్లో ఉండే ట్రైనింగ్లో ఉండే సిస్టర్స్కి అందరికీ చీరనే కట్టుకోవడానికి ఆయన అలవాటు చేసినట్టుంది. వాళ్ళు ఎంత చిన్న పిల్లలైనా కానీ, చిన్న వయసులో ఉన్నా కానీ చీర కట్టుకుంటారు. మరి వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ ఎట్టపోయినాయి. తర్వాత దేవుడు చెప్పిండు, నువ్వు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోమని చెప్పిండు. ఆయన దేవుని మాట కొరకై దక్షిణ భారతదేశానికి వచ్చిండు. ఎంత విధేయత చూపించినాడు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, గోధుమ గింజ నేలలో పడి చనిపోకపోతే అది ఫలించదు. మనం దేవునికి సంపూర్ణంగా అర్పించుకోకపోతే ప్రభు మనల్ని ఏం చేయలేడు, వాడుకోలేడు. ఇక్కడ అబ్రహాంలో ఉన్నటువంటి రెండో విషయం ఏంటంటే, నువ్వు ప్రేమించు, నీ ఒక్కడైన కుమారుని ఏం చేసి నా కొరకు మోరియా పర్వతం మీద నేను చూపించు స్థలంలో దహన బలి అర్పించమన్నాడు. దహన బలి అంటే అర్థం ఏంటిది, పూర్తిగా బూడిద చేయమని అన్నాడు. అంటే ఎందుకు అన్నాడనంటే, నువ్వు కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తుండవా, నా ఆజ్ఞను గైకొనుంటుండవా, నా ఆజ్ఞలను నేను చెప్పినట్టు వింటుండవా అనేది ఇక్కడ ప్రశ్న. యోబు అంటాడు, నీ పెదవుల ఆజ్ఞలను విడిచిపెట్టి నేను తిరగలేదు, నా స్వభాభిప్రాయం కంటే నీవిచ్చిన ఆజ్ఞను నీవిచ్చిన మాటను నేను గొప్పగా ఎంచుకున్నానని అంటాడు. అసలు నా పెదవుల ఆజ్ఞలను మీరుతావా, లేకుంటే నీ కొడుకును ప్రేమిస్తావా అనడానికి పరీక్ష పెట్టిండు.
ఆయన భయపడలేదు. నాకు నువ్వే ముఖ్యము, నీ వెంటనే నాకు భయము, నీ వెంటనే నాకు ప్రేమ, నీకు విధేయత చూపించడమే నాకు క్షేమం. ఆయన ఏం చేసినాడు? కుమారుని తీసుకొని పోయి కట్టెలు పేర్చి కాళ్ళు చేతులు కట్టేసి ఖడ్గం ఎత్తినాడు. ఖడ్గం ఎత్తినప్పుడు ఈ విషయాన్ని పాల్ సుధాకర్ అంకుల్ చాలా చక్కగా వివరించిండు. అక్కడ ఏ వాయిద్యం లేదు, ఏ పాటలు లేదు, తర్వాత ఏ మనుషులు కూడా లేరు, కానీ పరలోకాన్ని కదిలించినటువంటి ఆరాధన అన్నాడు. మనము ఆరాధన నోటితో చేస్తుంటాం, కానీ అది దేవుని కదిలించేదిగా ఉండాలి. సమ్టైమ్స్ వీ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ అవర్ ప్రేయర్స్, బికాస్ వీఆర్ సర్వింగ్ విత్ అవర్ లిప్స్ బట్ నాట్ విత్ అవర్ హార్ట్. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు అంటే మనం ఈ విషయాన్ని పాల్ సుధాకర్ అంకుల్ చాలా చక్కగా మాట్లాడండి. దేవుడిని ఏం చేసిండంట? పరలోకాన్ని ఏం చేసిండంట? అబ్రాహాం కదిలిచ్చేసిండు. దేవదూతలు తొంగి చూస్తున్నారు, దేవుడు తొంగి చూస్తున్నాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఏంటిది అబ్రాహాం పరిస్థితి అంటే, మరి నేను నిన్ను ప్రేమించువాడిని. అప్పుడు దేవుడు కూడా నన్ను ఇందువల్ల నన్ను నాకు భయపడువాడవు అని అర్థమైపోయింది. పిల్లవాని మీద కత్తి వేయొద్దు. ఆ పొదలో ఒక పొట్టెలు చిక్కునింది, దాన్ని తీసుకొని వచ్చి వధించమని చెప్పిండు. భక్సింగ్ గారు ఈ విషయాన్ని ఏమన్నాడంటే, ఆ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవుణ్ణి చిక్కులో పెట్టిండు అబ్రాహాము అని అన్నాడు. దేవునికి విధేయత చూపించి దేవుణ్ణి ఏం చేసిండంట? చిక్కులో పెట్టిండు. అంటే ఇంకా ఇప్పుడు దేవుడు ఈయన చిక్కులో పెట్టడం అంటే మనకు దొరికిపోవడం అన్నట్టు. దేవుణ్ణి ఏం చేసిండు? దొరికించుకున్నాడు ఆయన మాట విని. అబ్రాహాం జీవితంలో ఇంకొక 3వ శ్రేష్టమైన మాట విని మనం ప్రార్థన చేసుకుంటాం. ఏంటిదనంటే, ఇప్పుడు చదువుకున్నది ఆదికాండం 18వ అధ్యాయం. ప్రియమైనటువంటి వారలారా, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎట్లున్నాయంటే యెహోవా నాటిన ఏదెను వలె ఉన్నాయి. నీళ్లు పారేటటువంటి ప్రదేశం ఐగుప్తు దేశం వలె ఉన్నాయి. పంటలు సమృద్ధిగా పండేటటువంటి ప్రదేశం సొదొమ గొమొర్రా, దాని చుట్టూ షేబ, ఆద్మాయిము, ఇంకొక పట్టణం ఉంది. మొత్తం 5 పట్టణాలు చాలా బలమైనటువంటి పట్టణాలు. అంటే ఎందుకంటే ఆహారం బాగా సమృద్ధిగా దేవుడు కూడా అన్నాడు, నీ సొదొమకు గొమొర్రాకు కలిగిన పాపం ఏంటిదనంటే గర్వము, నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. ఎందుకంటే బాగా పండుతాయి, కొన్ని ప్లేసులు బాగా పండుతాయి. అంటే మన దేశంలో కూడా మీరు చూడండి, కొన్ని ప్లేసులు పండుతాయి, కొన్ని ప్లేసులు పంటలు సరిగా పండలేవు. కొన్ని పంటలు పండిన కారణాన్ని బట్టి వీళ్ళు ఏమైనారంటే ఆహారం సమృద్ధిగా ఉంది, నిర్విచారమైన సుఖస్థితి, తర్వాత గర్వము, ఇవి వచ్చినాయి. గర్వం వచ్చింది, నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. ఈ కారణాన్ని బట్టి వారు అంతగా మరి దేవునికి విరోధంగా నడిచినారని అంటే, దేవదూతలు 19వ అధ్యాయంలో ఆదికాండంలో వాళ్ళను చూడడానికి వచ్చినప్పుడు దేవదూతలతో పాపం చేయడానికి ఆ ఊర్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు, మధ్య వయసులో ఉన్న వాళ్ళు, బాలు అందరూ కూడా ఆ ఇంటి చుట్టూ చుట్టుకున్నారు. అంటే ఇంకా వాళ్ళకు ఒకటే విషయం, మాకు పాపము, ఎందుకంటే ఆహారం సమృద్ధిగా ఉంది, దిగులు లేదు, చింత లేదు, దేవుడా మాకు అవసరం లేదు, ఇక మాకు కావాల్సింది ఏంది? సుఖము, లేకపోతే సుఖము, పాపము. అందుకోసము వారు దేవదూతలతో కూడా పాపం చేయడానికి వెనకాలేదు. దేవునికి ఇది ఎంతో ఆయాసం కలగజేసింది, బాధ కలగజేసింది. ఆ విషయం అబ్రహాంతో చెప్పిండు. నేను చేయబోదానిని నా సేవకు అబ్రహాంతో చెప్పక ఉందునా అని చెప్పిండు. చెప్పినప్పుడు అబ్రహాము ఏమన్నాడంటే, 50 మంది ఉంటే, నువ్వు 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాల్చేస్తావా అని అన్నాడు. 50 మంది ఉంటే కాల్చను అన్నాడు. అంత పెద్ద 5 పట్టణాలలో 50 మంది నీతిమంతులు లేరంట. అంటే భక్తి ఏమైపోయి ఉంటుంది అప్పటికి. ప్రతి వారికి మనస్సాక్షి ఉంది, కొద్దిగా గొప్ప దేవుడు అంటే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు అంటే ఎట్టా ప్రజలు తెలుసుకోవచ్చు అంటే ఒక బైబిలు సువార్త చెప్తేనే కాదు. మనం ఏమనుకుంటాం, వెన్ వీ రీడ్ ది బైబిల్ దెన్ ద టైమ్ వీ నో గాడ్. మనం బైబిల్ చదువుకుంటే దేవుని తెలుసుకోవచ్చు, సువార్త ఎవరైనా చెప్తే తెలుసుకోవచ్చు. కానీ బైబిల్లో రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట ఉంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి ఈ సృష్టిని అంతటిని చూసినప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు. సూర్యచంద్రులను, ఈ సృష్టి, గాలి, లేకపోతే ఇందులో ఉన్న సమస్తాన్ని చూసినప్పుడు ఇదంతా ఎవరో ఒక వ్యక్తి సృష్టించినాడు అనేది మనకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు వీరు అవన్నీ లెక్క చేయటం లేదు. అప్పుడు అబ్రహాం అంటాడు,
దుష్టులతో నీతిమంతులను సమానంగా ఎంచడం నీకు మంచిది కాదు. ఎందుకంటే సర్వలోకానికి న్యాయం తీర్చు దేవుడు. 50 మంది ఉంటే వాళ్ళను ఆ పట్టణాలను నాశనం చేస్తామంటే 50 మంది ఉంటే చేయను. 40 మంది ఉంటే 45 మంది ఉంటే చేస్తామంటే 45 మంది ఉన్నా చేయను. సరే ఇంకొకసారి అడుగుతా, 40 మంది ఉంటే చేస్తామంటే 40 మంది ఉన్నా చేయను. సరే ఇంకొకసారి అడుగుతా, 30 మంది ఉంటే చేస్తామంటే 30 మంది ఉన్నా చేయను. ఇంకొకసారి అడుగుతా దుమ్మును ధూళిని. 20 మంది ఉంటే నాశనం చేస్తామంటే 20 మంది ఉన్నా ఇంకొకసారి అడుగుతా, 10 మంది ఉంటే నాశనం చేస్తామంటే ఆయన వెళ్ళిపోయాడు మాట్లాడుకోకుండా. దేవుడు ఏం చేసిండు? వెళ్ళిపోయాడు. అంటే 10 మంది కూడా లేరు, 10 మంది కూడా లేరు. ఇందులో అబ్రహాం యొక్క మరి ఆత్మల విషయమైనటువంటి భారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనం అయితే మొత్తాన్ని కాలిపోతుంటే వెనక నిలబడుకొని చూసి నవ్వాలనుకుంటాం కొన్నిసార్లు. అంతే, మనలో ఆ భారం లేనప్పుడు ఒకసారి యోనాతో ఒక మాట అన్నాడు దేవుడు, నువ్వు నాటలేదు ఆ సొర చెట్టు, దానికే అదే పుట్టింది, అదే పెద్దదైంది, పెరిగింది, దానికి అది నీడ ఇచ్చింది. అది చచ్చిపోయినందుకు అంత బాధపడుతుండవే. 120,000 మంది కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు చచ్చిపోతే నేనెంత బాధపడాలని అన్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, అబ్రహాంలో ఏముంది? ఆత్మల కొరకైనా భారం ఉంది. ప్రభా, మా పట్టణాలను రక్షించు, మా గ్రామాలను రక్షించు, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. వీళ్ళు తెలియక మరి ఈ రీతిగా నడుచుకుంటుండరు, కానీ నిన్ను ఆ గూర్చిన జ్ఞానం వారికి దయచేసి ప్రభు అన్నాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అన్నాడు. పౌలు అన్నాడు, అవసరమైతే ఆత్మల కొరకైనా ప్రాణాన్ని కూడా పెట్టడం నాకు ఎంత మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. అంగో అంటాడు, నా సొంత ప్రజల కొరకు ప్రభు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. ఇజ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాష, వారి నిమిత్తమై నేను చేయు ప్రార్థన ఉన్నది. వారికి దేవుని యందు ఆసక్తి గలదని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించకూడదు. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రజలారా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు రక్షించబడాలని దాని కొరకై మన ప్రయత్నం మనం ఏం చేయాలి? భారం కలిగి ఉండాలి. దేవుని ప్రజలమైన మనకెంతో భారం ఉండాలా. నశించిపోయే ఆత్మల కొరకై ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం, వారిని దేవుని వైపు నడిపించడానికి మనము మన సొంత విషయాలను ప్రేమించకుండా మరి సంపూర్ణంగా దేవుని ఉద్దేశాన్ని మనం ఏంటంటే ఆత్మల కొరకైనటువంటి భారము కలిగి ఉండాలి ముఖ్యంగా. అందుకే కదా విలియం కేరీ అంత సేవ ఎట్ట చేయగలిగిండు. ఆయన దేశాల్లో ఉండి మంచిగా ఆమె వచ్చేటప్పుడే ఇబ్బంది పెట్టింది. ఒక ఆయన చచ్చిపోతే కుమారుడు దాంట్లోనే పడేసిండు సముద్రంలో. ఇంకొక ఆయన బయటకు వచ్చాక ఆయన చచ్చిపోయిండు, ఆమెకు మెంటల్ వచ్చింది. ఆయన చరిత్ర అంతా నేను చదివిన పుస్తకం అంతా. ఎన్ని కష్టాలు అనుభవించిండు, ఎన్ని బాధలు అనుభవించిండు. ఆత్మల కొరకైనా ప్రేమ. అందుకే పౌలు ఒక మాట అంటాడు, దేవుని ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎంతోమంది కొరకై, వేల ప్రజల కొరకై భారము మనము కలిగి ప్రార్థన చేయాల్సినటువంటి వారమైంటున్నాము. ఈ దేశ ప్రజలందరి కొరకు సరే మనం చేయగలిగింది చేద్దాం. విలియం కేరీ అనుకున్నాడా, ఇంతమంది ప్రజలకు బైబిల్ తర్జుమా చేస్తాను, తర్వాత ఇంతమందికి స్వార్థ చేస్తానని. భక్సింగ్ గారు అనుకున్నాడా? భక్సింగ్ గారు గుజరాత్ పోతే మీటింగ్ పిలిచిండ్రంట. మీటింగ్ పిలిస్తే గుజరాత్లో వాక్యం ఈయన కొంత తీవ్రతతో చెప్తున్నాడు. అంటే విమర్శిస్తున్నాడు. విమర్శిస్తా ఉంటే వాళ్ళు ముందు చెప్పిండ్రు, నువ్వు ఎక్కువ విమర్శ చేస్తున్నావు వాక్యంలో అని, కొంచెం నువ్వు వాక్యం చెప్పడం మార్చుకోమన్నారు. రెండో రోజు కూడా అట్లా చెప్తే మూడో రోజు అసలు ప్రసంగమేలే, వద్దు నువ్వు చెప్పడం వద్దని అన్నారు. అని అన్నప్పుడు ఈ సంగతి ధర్మాన ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా ఉండి ప్రభుని నమ్ముకొని సేవ చేసిండు. ఆయన రాసిండు, ఆయన అన్నాడంట భక్సింగ్ గారు, నన్ను ఇక్కడ వద్దన్నారు వాక్యం చెప్పుకోకుండా, అయితే దేవుడు ఇక్కడ నుండి నిన్ను లేపినాడు అన్నాడు. మనము మన ప్రార్థనలు వ్యర్థం కావు, మన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులైంది. ప్రభు అటువంటి కృప మనందరికీ దయచేయను గాక.
ప్రార్థన చేసుకుంటాం. అందరి కొరకై, మీటింగుల కొరకై. మరి ప్రభు చిత్తం అయితే మనకు కూడా ఆది, సోమ, మంగళవారం చెప్పలేము, కొంత డీటెయిల్గా అన్ని విషయాలు ఆలోచన చేస్తాం. వరంగల్ యూత్ క్యాంప్ ఉంది, అన్ని విషయాలు ప్రభు మనకు సహాయపడినట్టుగా ప్రార్థన చేసుకుంటాం.